అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిటీ ప్రెసిడెంట్ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ 3 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు కారణాలు ఏంటి, ఏ విధమైన కామెంట్ చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక హీరోని సినిమా రిలీజ్ రోజు ఏదైతే ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఎందుకు మీరంతా హర్ట్ అయ్యారు? ఆయన మాట్లాడిన భాష మేము ఇప్పుడు రివీల్ చేయాలంటే కూడా మాకు చాలా బాధగా ఉంది. ఆయన మందు దాగి మాట్లాడిన భాషగా మేము దాన్ని పరిగణిస్తున్నాము. ఆయనకి అంత జ్ఞానం లేదనడానికి ఒకటే కారణం. ఇప్పుడు శాటిలైట్ వచ్చి దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. చంద్రబాబు గారు ఇది మొత్తము దీన్ని అప్డేట్ చేసి 10 ఏళ్ళు అవుతుంది. కానీ ఆయన ఇంకా ఆ తాగిన మైకంలో ఆ రీళ్ళు మేము అంటేస్తాము, ఆడనీయము, ఇంకా ఘోరంగా అది మేము రివీల్ చేయలేని భాష ఆయన మాట్లాడినాడు. కాబట్టి ఆయన వెంటనే ఆల్రెడీ 4 గోడల మధ్యలో ఒక వీడియో రిలీజ్ చేసినాడు. అట్లా కాకుండా బహిరంగంగా మీడియా ముఖంగా వచ్చి ఎన్టీఆర్ అభిమానులకు ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా టీడీపీని మేము చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, సినీ పరిశ్రమకు చెందినటువంటి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని ఒకటే కోరుతున్నాం, ఇలాంటి వ్యక్తులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. వీరిపై వెంటనే చర్యలు తీసుకొని ఆయనను పార్టీని సస్పెండ్ చేయాల్సిందిగా మా డిమాండ్. జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలకు పరిమితమయ్యాడు, రాజకీయంగా ఎక్కడ కామెంట్ చేయట్లే. మరి ఆయన మీద ఈ అక్కస్సు లేదా ఇలాంటి వివాదాస్పద వాక్యాలు ఎందుకు చేస్తున్నట్లు? ఇది ఆయన ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆయన హైలైట్ కావాలా, ఆయన పాపులారిటీ కావాలా అనుకునే చేసినటువంటి వ్యాఖ్యలు తప్ప దీంట్లో మాకు అంతకుమించి ఏమి కనిపించకుంటుంది. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంటే మా సినిమాకు వార్ 2కు ప్రైజ్ పెంచుకోవడానికి కానీ స్పెషల్ షోస్ వేసుకోవడానికి కానీ జీవో ఇచ్చి మరీ మా వార్ 2ను సపోర్ట్ చేసింది. అటువంటి ఆ కూటమి ప్రభుత్వంలో పార్ట్ అయినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఇంత బాధ అక్కస్తూ మా ఎన్టీఆర్ గారిపైన ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒకటే మాకు అనిపిస్తుంది, ఆయన ఇప్పటికిప్పుడు హైలైట్ అయిపోవాలా. దానివల్ల ఎవరిని టార్గెట్ చేయాలా? జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తే ఈజీగా, అంటే అది పార్టీకి ఎన్టీఆర్ గారి అభిమానులకి దూరం పెంచాలని ఒక టార్గెట్, ఆయన హైలైట్ కావాలనే ఒక టార్గెట్ తప్ప దీంట్లో మాకు ఏది కనిపించలేదు. మొన్న ఏదైతే ప్రీ రిలీజ్ సందర్భంగా కొంత వ్యాఖ్య చేశాడు, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్ ఈయన ఏం చేసుకోలేరని అన్నట్లా, లేదా 2029లో ఈయన ఏమన్నా రాజకీయ ప్రవేశం చేస్తాడని ముందస్తుగా లేదని అభద్రత బాగుంది, ఈ రకంగా మాట్లాడుతున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడున్న సినిమాలను మనం చూసుకుంటే మినిమం 2032 వరకు ఆయనకు టైం లేదు. ఫస్ట్ వన్. సెకండ్, ఆయన మొన్న ప్రీ రిలీజ్లో చేసినటువంటి కామెంటు మీరు ఒకసారి గమనించినట్టు అయితే, ఈ పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అన్నారు. అంటే నందమూరి ఎన్టీఆర్ గారి పేరు చెప్పారంటే నందమూరి వారసులకు వస్తుంది, నారావారి వారసులకు వస్తుంది, టీడీపీ అభిమానులకు వస్తుంది, టీడీపీ కార్యకర్తలకు వస్తుంది. ఆయన పేరు చాలు. ఈరోజు తెలుగు జాతి మన ఇండియా లెవెల్లో గుర్తుంటుందంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన పేరు తీసి ఆయన ఉన్నంత వరకు నన్ను ఆపలేరు అనేది అది మాకు తెలిసినంత వరకు కరెక్ట్. ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు ఇప్పుడు కూడా చెప్తున్నాం, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరు ఆపలేరు. అంటే ఇప్పుడు ఏదైతే నారావారి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ లేదా లోకేష్ ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు సృష్టించి మధ్యన వివాదాస్పదం చేయాలని ఒక ఉద్దేశం రాజకీయంగా చూస్తూ ఉన్నారా? అంతే. మాకైతే ఇప్పుడు నారావారికి నందమూరికి మధ్యలో ఏదో చిచ్చు పెట్టి వీళ్ళు ఒక హైలైట్ కావాలనో లేకుంటే ఏదైనా పదవి పొందాలనో అట్లాంటి ఆశలు ఉండొచ్చు వీళ్ళకి. కానీ మీరు గతంలో కూడా చూసుకున్నట్లయితే కొంతమంది నాయకులు ఇదే టీడీపీలో ఉన్నటువంటి 1-2 నాయకులు ఎన్టీఆర్ గారి పైన విమర్శలు చేశారు. వాళ్ళకు ఏమి చంద్రబాబు గారు పిలిచి పదవులు ఇవ్వలేదు, వాళ్ళని ఏమి అందలం ఎక్కించుకోలేదు. కాబట్టి దీన్ని గమనించి నాయకులు మాట్లాడేటప్పుడు మీరు నోరు అదుపు పెట్టుకొని టీడీపీని ఎన్టీఆర్ని వేరు చేసి మాట్లాడే మాటలు మీరు మాట్లాడొద్దని మా హెచ్చరిక. జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్లో మంచి ఆదరణ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబంలోనే ఆయన ఇమేజ్ గల నాయకుడు. మరి ఆయన రాజకీయంగా రావాలని ఎప్పుడు ఇస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు యాజ్ ఎ ఫ్యాన్గా? ఆయన రాజకీయంగా ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు అనేది ఆయన వ్యక్తిగతం. ఆయన ఎప్పుడు వచ్చినా మేము ఆయనను బ్రహ్మరథం పట్టనిక అభిమానులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ రెడీగా ఉన్నారు. ఎప్పుడు రావాలనేది ఆయన అంతకు ఆయనది నెక్స్ట్ ఈ మూవీసు, కమిట్ అయిన మూవీస్ అవన్నీ చూసుకొని ఆయన ఫిక్స్ కావాలి. అది ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వస్తే ఖచ్చితంగా ఫ్యాన్గా బ్రహ్మరథం పడతాము. అది ఆయన అనుకూలతను బట్టి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు ఇదంతా రాజకీయ దురదృష్టంతో చేసింది. అంటే ఓవర్ నైట్ ఏదో ఫేమస్ కావాలని ఆ జూనియర్ ఎన్టీఆర్ పైన బురద జల్లిన పరిస్థితి అని ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.